హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐ మీన్ లవ్' ఎపిసోడ్ 28. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసుకోండి. దేవిక పేరు రావడంతో ఇక నందిని సైలెంట్ అవ్వగానే ఆమె తినిపించేదంతా తినేసి, "నువ్వు తిన్నావా?" అని అడిగాడు రాకీ. "అసలు ఈరోజే కాదు రాకీ సరిగ్గా ఇంటికి రానప్పటి నుండి ఆమె భోజనం ముట్టుకోవడమే లేదు. శివ బలవంతం మీద ఏదో టిఫిన్ చేస్తుంది. అంతేగాని అసలు సరిగ్గా తినడమే లేదు. ఆల్రెడీ ఆ విషయం శివ ద్వారా రాకీకి తెలియడంతో ఇప్పుడు ఇంటికి వచ్చాడు అతడు. అతడొస్తేనే ఆమె తింటుంది అని తెలిసి, నేను కాసేపయిన తర్వాత తింటాను రాకీ అని అక్కడి నుండి వెళ్ళాలి అని చూసింది నందిని. కానీ రాకీ ఆమెను అక్కడే కూర్చోబెట్టి కిందికి ఫోన్ చేసి భోజనం తీసుకురమ్మని చెప్పగానే నిమిషంలో అతడి ముందు ఫుడ్ ప్లేట్ ఉండగానే ఆమె చేతుల్లో ఉన్న ప్లేట్ తీసి పక్కనే పెట్టి ఇంకో ప్లేట్ ఆమెకి ఇచ్చి 5 నిమిషాల్లో అది ఖాళీ అయిపోవాలి. లేకపోతే నా గురించి నీకు బాగా తెలుసు. నా కోపాన్ని చూడాలి అనుకోకుండా సైలెంట్‌గా అది తినేసేయ్ అని రాకీ అనడంతో తినాలి అనిపించట్లేదు. ప్రామిస్ కాసేపయ్యాక తింటాను అని అది తినకూడదు అని పక్కన పెట్టాలి అని చూసింది. కానీ రాకీ చూసిన చూపుల్లో నిలువెల్లా కాలిపోతుంది. ఇక అతడితో మాటలు పడే ఉద్దేశం లేక సైలెంట్‌గా తింటూ ఉంటే 5 నిమిషాలు కాదు, 40 నిమిషాల పాటు మెల్లిగా అతడిని చూస్తూ తినేసింది. ఆమె తినే వరకు సైలెంట్‌గా కూర్చొని ఆమెను ఓ పక్క చూస్తూనే మొబైల్‌లో కొందరికి మెసేజ్‌లు, కొందరికి ఫోన్‌లు చేస్తూ గడిపేశాడు రాకీ. ఆమె తినగానే ఇవాళ నైట్ దేవిక దగ్గరికి వెళ్తాను. అక్కడే ఉంటాను. మార్నింగ్ అక్కడికే వెళ్ళి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి కదా! రేపిక్కడి నుండి రెడీ అయ్యి నువ్వు శివతో గుడికి రా అని చెప్పాడు రాకీ. నేను నీ పెళ్ళికి వస్తే ఎంత చెండాలంగా ఉంటుందో తెలుసా రాకీ అని అంది నందిని. అది నాకనవసరం. నువ్వు రా అని చెప్తున్నాను కదా! శివగాడు తీసుకొస్తాడు. నా మాట వినకపోతే దాని తర్వాత నువ్వు ఊహించలేని పరిమాణాలు చాలా జరుగుతాయి. నా పిచ్చి తెలిసి కూడా నా మాట కాదు అనకుండా వచ్చేసేయ్. ఓకేనా? నాకు బయట కొన్ని పనులున్నాయి. అవన్నీ చూసుకొని నేను అక్కడికి వెళ్తున్నాను. జాగ్రత్త నువ్వు. తినకుండా ఏడ్చుకుంటూ ఉంటే మాత్రం నేను ఊరుకోను అని నందినికి వార్నింగ్ ఇచ్చి సాయంత్రం వరకు మిగిలిన పనులన్నీ చూసుకొని రాకీ దేవిక దగ్గరికి వెళ్ళేసరికి ఆమెను రెడీ చేయడానికి పంపించిన బ్యూటీషియన్స్ అలాగే మెహందీ పెట్టమని పంపించిన వాళ్ళందరినీ వద్దు అని వెనక్కి పంపిస్తూ ఉంటుంది దేవిక అప్పుడే. "ఏమైంది మేడం? ఏమైంది? మేడంని మీరు రెడీ చేశారా?" అని రాకీ అడిగాడు. మేడం దేనికి ఒప్పుకోవడం లేదు సార్. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అందుకే వెళ్ళిపోతున్నాం. మీకు అమౌంట్ రిటర్న్ చేస్తాం సార్ అని వాళ్ళు చెప్తూ ఉంటే, అక్కర్లేదు ఉండనివ్వండి. ఎప్పుడైనా మళ్ళీ అవసరం పడితే నేను పిలుస్తాను అని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి పిచ్చిదానిలాగా ఉన్న దేవికని చూస్తూ రేపు మన పెళ్లి 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 అని చావగొట్టి తీరా పెళ్లి రోజు వచ్చాక రెడీ అవ్వకుండా కనీసం చేతులకి గోరింటాకు పెట్టకుండా కూర్చున్నావు. అమ్మాయికి పెళ్లి అంటే ఎన్నో ఆశలు, ఎన్ని కోరికలు ఉంటాయి. అవన్నీ ఒక్కటి కూడా నీలో కనిపించడం లేదేంటి దేవిక అని ఆమె ముందు ఉన్న సోఫాలో వచ్చి కూర్చున్నాడు రాకీ. అంత పెద్దగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది రాకీ? ఆ మేకప్ ఏదో నేను వేసుకోగలను. ఆ మెహందీ ఏదో నేను పెట్టుకోగలను. అందుకే అవన్నీ అవసరం లేదు అని పంపించేశాను. పైన ఎవరైనా ఉంటే నాకు చిరాకు. ఎలా? నువ్వు నేను ఇద్దరం ఉన్నాం కదా! నీకు గోరింటాకు పెట్టాక నేను పెట్టుకుంటానులే. భోజనం చేద్దాం రా అని పిలిచింది దేవిక. వద్దు తినేసాను అని రాకీ చెప్పడంతో ఓకే అని చెప్పి ఆమె భోజనం చేసి అతడికి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడంతో అది తాగి రాకీ సైలెంట్‌గా కూర్చోవడంతో దేవిక వచ్చి రాకీ పక్కన కూర్చొని అతడికి మెహందీ పెడుతూ ఉంటే అవన్నీ నాకవసరమా? అన్నాడు రాకీ. పెళ్ళికొడుకువి నువ్వే కదా! అవసరమే అని దేవిక అతడి చేయికి మెహందీ డిజైన్స్ పెడుతూ ఉంటే
సైలెంట్‌గా ఆ చెయ్యి ఆమెకు వదిలేసి ఫోన్ నొక్కుకుంటూ కూర్చున్నాడు రాకీ. "ఆ చెయ్యి కూడా ఇవ్వు రాకీ" అని అంది దేవిక ఒక హ్యాండ్‌కి మెహందీ పెట్టేసి. "నేనేమైనా అమ్మాయినా 2 చేతులకు పెట్టుకోవడానికి ఒక హ్యాండ్ చాలు. ఇక నువ్వు పెట్టేసుకో" అని అన్నాడు రాకీ. "అబ్బా! పెళ్ళికొడుకుకి ఆ మాత్రం ఉండాలి. 2 చేతులకి ఉంటేనే బావుంటుంది" అని రాకీ ఇంకో చేతికి కూడా బలవంతంగా మెహందీ పెట్టేసి, "ఇప్పుడు చూడు ఎంత బావుందో" అని రాఖీ పక్కన కూర్చొని ఆమె ఇంకో హ్యాండ్‌కి కూడా మెహందీ వేసుకుంటూ ఉంటే, "మరి నీకింకో హ్యాండ్‌కి ఎవరు వేస్తారు?" అని అడిగాడు రాఖీ. "నేనిది పెట్టుకునేసరికి నీది కంప్లీట్ అవుతుంది కదా! నువ్వు పెట్టేసేయి ఈ చేతికి" అంటే, "నేనేమైనా మెహందీ డిజైనర్‌ని అనుకుంటున్నావా? వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించేసి, ఇప్పుడు నన్ను పెట్టమంటున్నావు" అన్నాడు రాకీ. మొహమంతా ఒకలా పెట్టుకొని, "అబ్బా! నీకొచ్చినట్టు పెట్టొచ్చు కదా రాఖీ. నీతో మెహందీ పెట్టించుకోవాలి అని ఉంది నాకు." నీకు పెట్టాను కదా నేను అనడంతో ఇప్పుడు ఆమెతో వాదించి వేస్ట్ అని దేవిక ఒక హ్యాండ్‌కి మెహందీ పెట్టుకునే వరకు కూర్చొని, ఆ తర్వాత అతడి హ్యాండ్స్ వాష్ చేసుకొని కనీసం అదెలా పండిందో కూడా చూసుకోకుండా వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ మెహందీ ఎలా పెడుతున్నారో చూస్తూ 2 గంటల పాటు ఒక చెయ్యికి మెహందీ పెట్టి ఓకేనా అని అడిగాడు రోకీ. పర్లేదు అనిపించేలా ఆ మెహందీని చూసి దేవిక చిన్నగా నవ్వి థాంక్ యూ రాకీ అంది. "ఇక వెళ్లి పడుకో. నేను కూడా పడుకుంటున్నాను" అని రాకీ వేరే బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకోవడంతో, దేవిక కూడా తన రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని పడుకొని, ఇద్దరూ ఉదయాన్నే లేచి రెడీ అవుతూ ఉన్నారు. రాకీ ఉదయాన్నే లేచి కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి, "దేవిక రెడీ అవుతున్నావా? లేకపోతే వేరే ఎవరినైనా తీసుకురమ్మంటావా రెడీ చేయడానికి నిన్ను" అని అడిగాడు. అవసరం లేదు రాకీ. 10 నిమిషాల్లో రెడీ అవుతాను అని అతడు ఆమెకి పెళ్లి కోసం కొన్న యెల్లో అండ్ మెరూన్ కలర్ శారీ కట్టుకొని చాలా సింపుల్‌గా రెడీ అయ్యి బయటకొచ్చేసరికి అన్ని నగలు తీసుకుంటే, "ఇంత సింపుల్‌గా రెడీ అయ్యావేంటి దేవిక" అని అడిగాడు రాకీ. "అబ్బా! నాకిలానే నచ్చుతుంది రాకీ" అనగానే, "పద అయితే" అని ఇక దేవికని తీసుకొని గుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు రాకీ. ఎవరు వీళ్ళ దగ్గరికి రాలేదు. శివ ఏమో నందినిని గుడికి తీసుకెళ్దామని ఇంటి దగ్గరే ఉన్నాడు. నందిని ఏమో నేను రాను. నేనొస్తే చెండాలంగా ఉంటుంది అని చెప్పి రాను అని అంటూ ఉంటే, "నువ్వు రాకపోతే నన్ను అన్న చంపేస్తాడు వదిన" అని శివ అక్కడే ఉంటాడు. ఇక తెలిసిన వాళ్ళందరూ రాకీ పిలిచిన వాళ్ళందరూ గుడి దగ్గరికి వెళ్లి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని. అందరి ఎదురుచూపులు ఫలించి రాకీ, దేవిక గుడి దగ్గర ఆగగానే శివ నుండి ఫోన్ వస్తుంది రాకీకి. "అన్నా వదిన రాను అంటుంది" అని శివ చెప్పగానే, రాకీ నుండి ఫోన్ నందినికి వెళ్ళగానే భయపడుతూనే లిఫ్ట్ చేసి, "ప్లీజ్ రాకీ నేనక్కడికొస్తే చండాలంగా ఉంటుంది. మీ పెళ్లి చూసి నేను తట్టుకోగలనా చెప్పు? ఎందుకు నన్నిలా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నావు నువ్వు?" అని అంటుంది. "నువ్వు నా దగ్గరికి వచ్చి ఇన్ని రోజులైంది. నేనెప్పుడైనా ఇబ్బంది అంటున్నాను అంటే నా కోసం గుడికి రమ్మంటే ఇబ్బందంటున్నావు. సరే నీ ఇష్టం" అని రాకీ ఫోన్ కట్ చేయడంతో అతడు కావాలని అలా చేశాడని అర్థమై, ఆమెకు అక్కడికి వెళ్ళాలి అని నచ్చకపోయినా, దుఃఖం వస్తూ ఉన్నా కూడా గుడికి వెళ్ళాలని నిర్ణయించుకొని నార్మల్‌గా రెడీ అయ్యి కిందికి రావడంతో, శివ కూడా నందినిని తీసుకొని గుడికి స్టార్ట్ అయ్యాడు. పంతులు గారు వీళ్ళని పిలిచి "ఇంకొక 5 నిమిషాలుంది నాన్న ముహూర్తానికి మీరు కూర్చోండి" అని దేవికకి ఒక రూమ్ చూపించగానే "నువ్వెళ్ళి కూర్చో దేవిక" అని ఆమెతో పాటు ఇద్దరు అమ్మాయిలని పంపించి, రాకీ అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే, "బాబు రండి ముందు మీరు పూజ చేయాలి" అనగానే రాకీ వెళ్లి బెల్లిపీటల మీద కూర్చొని పూజ చేయడం, నందిని అప్పుడే అక్కడికి వచ్చి రాకీ పూజ చేస్తూ ఉంటే, చూస్తూ ఆఖరిలో లాస్ట్ స్టైల్‌లో కూర్చొని కనురెప్ప కొట్టకుండా బాధగా రాకీనే చూస్తూ ఉంటుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.